వ్యూస్ కోసం లైక్స్ కోసం ఇలా కూడా చేస్తారా? అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో చూడండి. అయితే అంజలి గారికి సెకండ్ డెలివరీ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే అంజలి గారి బర్త్డే రోజు నవీన గారైతే తనకి పండంటి ఆడబిడ్డ పుట్టిందని, బిడ్డ హెల్దీగా ఉన్నట్టు రివీల్ చేశారు. అయితే మనతో పాటు వాళ్ళు కూడా బేబీ రివీలింగ్ కోసం వెయిట్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే ఇంత క్లారిటీగా వాళ్ళు చెప్పాక కూడా కొందరు వ్యూస్ కోసం, లైక్స్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం థంబ్నెయిల్స్ ఇలా కూడా పెడతారా, ఒకరి ఎమోషన్తో ఇలా ఆడుకుంటారా అని అనిపిస్తుంది. అయితే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు మరీ దారుణంగా బిడ్డ పుట్టి 2 వారాలు కాలేదు, బిడ్డను తల్లిని వేరు చేశాడు ఆ దేవుడు, దీంతో అంజలి పవన్ గారు కన్నీరు మున్నీరు అవుతున్నారు అంటూ థంబ్నెయిల్స్ పెడుతున్నారు. ఇలాంటి ఫేక్ థంబ్నెయిల్స్ వల్ల వ్యూస్, లైక్స్, సబ్స్క్రైబర్స్ పెరగచ్చు. కానీ అంజలి గారు చూస్తే ఎంత బాధపడతారో ఒక్కసారైనా ఆలోచించారా? ఎప్పుడైనా ఒకరి ఎమోషన్స్తో మరీ ఇలా ఆడుకోకండి ఫేక్ థంబ్నెయిల్స్తో. అంజలి గారు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఇప్పుడు ఇంకా తన బిడ్డని రివీల్ చేయలేదు. అసలే ఈ మధ్యకాలంలోనే తన తల్లిని పోగొట్టుకొని చాలా బాధలో ఉన్నారు అంజలి గారు. రీసెంట్గా బర్త్డే జరుపుకుంటూ కూడా "నువ్వు లేకుండా ఇదే నా ఫస్ట్ బర్త్డే అమ్మా" అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసుకున్నారు అంజలి గారు. కాబట్టి అంజలి గారి ఎమోషన్స్కి విలువ ఇస్తూ బేబీ రివీలింగ్ కోసం వెయిట్ చేద్దాం.